హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మనం టమాటో పండు మిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇలా పక్కా కొలతలతో చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలని బాగా వేపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోండి. ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా బాగా వేగాక చల్లారనిచ్చి మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా 6 నుంచి 7 టమాటాలని పచ్చిగా ఉండకుండా బాగా ఆరబెట్టినవి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. లేదంటే వాష్ చేశాక ఒక క్లాత్తో తుడుచుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఈ టమాటా ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసేయండి. టమాటాలో ఉన్న బాగా వాటర్ ఊరి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కొద్దిగా టమాటాలు మగ్గాక చిన్న సైజు నిమ్మపండంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారనివ్వండి. తర్వాత పండు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి బాగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పండుమిర్చి కారాన్ని బట్టి మనం క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే అదే జార్లో మనం చల్లార్చుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోండి. తర్వాత అదే పండుమిర్చిలో ఈ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి, రెండు కలిసేలాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాల పౌడర్ని కూడా దీంట్లోనే కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి కోపెలా వేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. శనగపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మినపప్పు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. తర్వాత దాంట్లోనే 2 ఎండుమిర్చి, అలాగే దాంతోపాటు 2 నుంచి 3 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ తాలింపు అనేది వేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లోనే 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. తాలింపుని అస్సలు మాడనివ్వకండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కానీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఈ ఇంగువ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చాక శనగపప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని చల్లారనివ్వండి, ఎందుకంటే మనం నిల్వ కోసం ఉంచుతున్నాం కాబట్టి. చల్లారాక దాంట్లో ఇలా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే టమాటో పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thanks for watching. Please like, share and comment.